మన వెనకాల ఎస్కార్ట్ ఇచ్చారంటే మనకు అది భారం ఎత్తిన ఓ రకంగా చెప్పాలి. ఒక రకంగా ఇంకా మంత్రి పదవి లేనట్టేనా అయితే? అంతే కదా. ఆ ముక్క ఎప్పుడైతే ఆ పోస్ట్ అన్నారో దాని క్యాబినెట్ ర్యాంక్ అన్నారో మంత్రి పదవి ఇవ్వనట్టే. దీనికి నాగబాబు థ్యాంక్స్ చెప్తూ పెట్టుకొచ్చినటువంటిది నాకు కొంచెం అది పవన్ కళ్యాణ్ గారి పేరుతో కూడా ప్రకటన వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ జనసేన వాటిలోంచి రాలా కానీ ఇట్టించి వచ్చింది. ఆయన అయితే మీడియా ముందుకు వచ్చు కానీ వీడియో రూపంలో కానీ మాట్లాడలేదు. మా అన్నయ్యని అభినందిస్తున్నాను లేదు, ఎవరు మాట్లాడలేదు. కాబట్టి సంథింగ్. కాకపోతే ఏంటంటే ఒక అందుకు సంతోషపడాల్సింది ఏంటంటే కొణిదెల వెంకట్రావు గారి ఫ్యామిలీలో ఆయన క్యాబినెట్ ర్యాంక్ అనుభవించారు, చిరంజీవి వీళ్ళిద్దరు కూడా క్యాబినెట్ ర్యాంకులు అనుభవించారులే అని సంతోషపడాలి. ఇది ఒక బొజ్జగింప ఈ పదవి ఇవ్వడం అంతే. దీంతోనే చెప్పాలంటే వాళ్ళు అనుకుంది బుజ్జగింపు అనుకుంటున్నారు కానీ నా దృష్టిలో అయితే అసంతృప్తిని రాజేసే చర్య అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు క్యాబినెట్ ఇవాళ కాబట్టి రేపు ఇస్తారులే, రేపు లోకేష్ మంత్రివర్గంలో పెట్టుకున్నప్పుడు ఇస్తాడేమో అనుకుంటున్నా నేను. తీరా చూస్తే అసలు ఏమీ లేదు అనేటట్టయితే ఏమని చెప్పారు వీళ్ళని కన్విన్స్ ఏమని చెప్పారు? ఒకవేళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు క్యాబినెట్లు ఉంటే ప్రాబ్లం అనుకున్నారా? అదే కదా, అట్లా ఉండకూడదు అనుకున్నారా? ఏంటి అసలు అన్నది లాజిక్ లేకుండా నడుస్తుంది పోరాటం. ఒక పక్క లోకల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఓకే ఎవరు వాళ్ళ ప్రిపరేషన్ లో వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఇష్యూ ఉందనే నడుస్తుంది సార్ ఇప్పటి నుంచే, భుజానికి ఏదో ఆపరేషన్ చేశారు. అదే కానీ మళ్ళీ మొన్న కాకినాడలో అయితే ఆయన స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు, అయిపోయింది. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈయన మొన్న మీటింగ్ పెట్టి ఏదో నవసూత్రాలు